కేటీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. కేటీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం అన్నగా చూడు అన్న ఇట్లా పెట్టి చూడండి అన్నగా ఇక్కడ చూడండి అన్నగా రైట్ ఓకే ఇటు చూడండి అన్న అన్న ఇటు జరగ రిసిప్ట్ వాళ్ళకి వాట్సాప్ చేయాలి కదా అమౌంట్ వేసింది పెట్టినామా బీజేపీ కాంగ్రెస్ పార్టీల ఎంపీలు కలిసి ఈ బడ్జెట్ సమావేశాల్లోనే తెలంగాణకు అదనపు కేటాయింపులు చేయాలి. ఏదైతే విభజన చట్టం ఉన్నదో విభజన చట్టంలో ఉన్న రైల్వే కోచ్ ఫ్యాక్టరీని, ఐఐఎంను, ఐటీఐఆర్ను, అట్లాగే తెలంగాణలో సాగుతున్న సాగునీటి ప్రాజెక్టులకు కూడా జాతీయ హోదా ఇస్తూ ఇంకా సాగుతున్న అనేక సంక్షేమ పథకాలకు కూడా అదనపు నిధులు కేంద్రం ఇవ్వాలి అని చెప్పి మీరందరూ కూడా గట్టిగా పట్టుబట్టాలని చెప్పి మేము ఎంపీల్ని డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ మీరు కనుక ఇది సాధించుకోకపోతే మా నాయకుడు కేసీఆర్ గారు ఏ పిలిపించినా కూడా మేమందరం కూడా రోడ్ల మీదకి వచ్చి మీకు నిరసన తెలపడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈసారి నిరసన తెలంగాణ కేటాయింపుల పట్ల నిర్లక్ష్యం చేసే, తెలంగాణ కేటాయింపుల పట్ల వివక్ష చూపేస్తే ఈసారి మా ప్రతిఘటన ఎట్లా ఉంటుందో తెలంగాణ ఉద్యమం కంటే తీవ్రంగా ఉంటుంది అని చెప్పి కాంగ్రెస్ బీజేపీ ఎంపీలకు మేము హెచ్చరిస్తూ, ఇప్పుడు తెలంగాణకు కావాల్సింది ఏదైతే ప్రతిపాదనలు ఉన్నాయో మేము 9 సంవత్సరాల కాలంలో అనేక లెటర్లను కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చారు. కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, అట్లా అన్ని శాఖల మంత్రులు కూడా అన్ని శాఖల మంత్రులు లెటర్లు ఇచ్చారు. అలాంటి ఇది సాయం కావాలి, ఇది సాయం కావాలని. ఈ ప్రభుత్వం బాగుందని మెచ్చుకున్నారు, కానీ ఒక్క పైసా కూడా ఇవ్వలేరే మేము 9 సంవత్సరాలు ఉన్నప్పుడు. కనీసం సరే మా మీద కోపంతోనో కేసీఆర్ గారి మీద కోపంతోనో ఇవ్వలేరు అనుకున్నాం. వాళ్ళు మీరిద్దరు బాయ్ బాయ్ అనుకున్నారు కదా, మరి ఏమైంది? బాయ్ బాయ్ అన్నాక కూడా గుండు సున్నా ఎందుకు వచ్చింది? తెలంగాణ పదమే ఉచ్చరించే పరిస్థితిలో ఇప్పుడు పార్లమెంట్లో ఉన్నారు బీజేపీ వాళ్ళు. అంత దుర్మార్గం అయిపోయిందా తెలంగాణ మీకు? తెలంగాణ అంటే మీకు అంతరాన్ని అయిపోయిందా? అసలు తెలంగాణ ఇప్పుడు మీ రాష్ట్రంలో దేశంలో ఉన్నదనుకుంటారా లేదనుకుంటారా? దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? మనం ట్యాక్సులు మాత్రం పైసలు తీసుకుంటారు, ట్యాక్సుల్లో వచ్చే పైసలు మాత్రం తీసుకుంటారు, కానీ మనకు వచ్చే పైసలు మాత్రం కోత పెడతారు. ఇక్కడ ప్రజల అవసరాలు తీర్చడానికి ఎటువంటి కేటాయింపులు చేస్తారు. అందుకే మేము అందరూ డిమాండ్ చేస్తున్నాం. ఇది ఒక పద్ధతి ప్రకారం కొత్త రాష్ట్రం, కొత్తగా ఏర్పడిన రాష్ట్రం, ఇప్పుడిప్పుడే అభివృద్ధి పదంలోకి వస్తున్న రాష్ట్రం. ఈ దేశ సంపదలో అత్యధికంగా తెలంగాణ నుంచి వస్తున్న విషయాన్ని కూడా బీజేపీ ప్రభుత్వం మర్చిపోతుంది. గత 7 సంవత్సరాలుగా దేశంలో రాష్ట్రాల నుంచి వస్తున్న అత్యధిక ఆదాయం ఎక్కడి నుంచి వచ్చిందంటే తెలంగాణ నుంచే వస్తుంది. మీరే చెప్తున్నారు, మీరెక్కలు చెప్తున్నాయి కదా. మనం తెలంగాణ నుంచి ఎక్కువ వస్తున్నప్పుడు తెలంగాణలో జరుగుతున్న అన్నింటినీ సమీక్షించి ఇక్కడ ఇంకా పెట్టుబడి పెడితే, ఇక్కడ ఇంకా కేటాయింపులు చేస్తే ఇక్కడ ప్రజల జీవన విధానాల్లో మార్పు వస్తుందనే సోయి ఈ బీజేపీ వాళ్ళకి ఎందుకు లేకుండా పోయిందని మేము ప్రశ్నిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా రేపు ఇప్పుడు మేము ప్రెస్ మీట్లతోనే మొదలుపెట్టాం మా అధ్యక్షుడి ఆదేశాలతోనే. రేపు ఇది బడ్జెట్ సమావేశాల్లో కనుక ఇదే నిర్ణయం తీసుకోకపోతే, అదనపు కేటాయింపులు చేయకపోతే తప్పకుండా మా కార్యాచరణ వేరే విధంగా ఉంటుంది అని చెప్పి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఎంపీలకు అట్లాగే బీజేపీ పార్టీలకు తెలంగాణ ఉద్యమకారులుగా టీఆర్ఎస్ పార్టీ తరఫున మేమందరూ కూడా హెచ్చరిక జారీ చేస్తున్నాం. రేపు ఎటువంటి నిర్ణయం తీసుకున్నా మా గౌరవనీయ కేసీఆర్ గారు దీనికి సంబంధించి ఎటువంటి ఉద్యమం తీసుకున్నా మేము తప్పకుండా ముందుంటాం, మీతో కలిసి వస్తాం. బీజేపీ కాంగ్రెస్ మెడల్ వంచడానికి మేము ముందుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరోసారి ఏదైతే తెలంగాణకు అన్యాయం జరిగిందో ప్రతి ఒక్కరు కూడా గుర్తెత్తాల్సిన అవసరం ఉన్నది. కాంగ్రెస్ పార్టీలో ఉన్న సానుభూతులు అయినా సరే, టీఆర్ఎస్ బీజేపీలో ఉన్న సానుభూతి పరులు అయినా సరే, వీరందరూ కూడా ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలు. దయచేసి మర్చిపోకండి, ఇది జరిగింది ప్రతి ఒక్కరికి అన్యాయం. మన తల్లికి జరిగిన అన్యాయం లాంటిది. తెలంగాణకు కేటాయింపులు ఇవ్వకుండా వివక్ష చూపుతున్నారంటే
మన తల్లికి జరిగిన అన్యాయం లాంటిది. అందుకే మీరందరూ కూడా ఓట్లేస్తే వేసారు, మీ వాళ్ళు అధికారంలోకి వచ్చారు. మరి అధికారంలోకి వచ్చిన వాళ్ళు వదిలిపెట్టారా? ప్రశ్నించండి. కాంగ్రెస్ నాయకులు ప్రశ్నించాలి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రశ్నించాలి, బీజేపీ నాయకులు ప్రశ్నించాలి, బీజేపీ కార్యకర్తలు కూడా మీ ఎంపీని, మీ స్థానికంగా ఉండే మంత్రులని, ఎమ్మెల్యేలందరినీ కూడా ప్రశ్నించి ఈ బడ్జెట్ సమావేశాల్లోనే మళ్ళీ తెలంగాణకు అదనపు కేటాయింపులు చేయాలి, ప్రాజెక్టులన్నిటికీ కూడా అంతర్జాతీయ హోదా తీసుకురావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. జై తెలంగాణ. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం. కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం. కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ. జై తెలంగాణ. మిత్రులకు అట్లా మిత్రులందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తాం.